సిటీలో భారీగా నామినేషన్లు దాఖలు, అభ్యర్థుల ర్యాలీలతో కిక్కిరిసిన రోడ్లు. కబ్జా కోరల్లో హెచ్ఎండిఏ చెరువులు, ఆక్రమణలపై చర్యలకి కమిషనర్ ఆదేశం. భగాయత్ ప్లాట్లపై అవగాహన సదస్సు, మల్టీపర్పస్ నిర్మాణానికి ఓకే అన్న హెచ్ఎండిఏ. సిటీలో 38 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు. నగరంలో పడిపోతున్న భూగర్భ జలాలు, నినాదాల్లోనే ఇంకుడు గుంతల నిర్మాణాలు. ఇక లోక్సభ ఎన్నికలకు ఇవాళ భారీగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలు తమ అనుచరులతో ర్యాలీలతో వచ్చి నామినేషన్లు వేశారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని సాయి కిరణ్ యాదవ్ ఇవాళ నామినేషన్ వేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబ పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకుని ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు సాయి కిరణ్. కాంగ్రెస్ కి ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి హెల్ప్ అవుతుంది, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి హెల్ప్ అవుతుంది, టీఆర్ఎస్ కి ఓటేస్తే తెలంగాణ ప్రజలకు హెల్ప్ అవుతుంది. ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలని ఎంత బాగా డెవలప్ చేయాలి. నాకున్న ప్రేమ, సికింద్రాబాద్ పైన నాకున్న ప్రేమ, చాలా గ్రీనరీ, మీరు హరితవరం చూస్తున్నారు. ఇంకా హెచ్ఎండిఏలో ఉన్న ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్ ల్యాండ్స్ మొత్తం ఇంకా గ్రీనరీ పెంచుకొని ఒక ఆహ్లాదకరమైన సిటీని తయారు చేయాలి. మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ కింద సికింద్రాబాద్ని తయారు చేయాలి. దానికి కావాల్సిన నిధులు కానీ 30-40 వేల కోట్ల కొత్త సివరేజ్ సిస్టమ్ వేయాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి ఇవాళ నామినేషన్ ఫైల్ చేశారు. బోయినపల్లి నుంచి ర్యాలీగా వెళ్లి మేడ్చల్ కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ మల్కాజ్గిరి పార్లమెంట్ కి నన్ను ఆశీర్వదించి దీవించి పంపించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నకి నా యొక్క ధన్యవాదములు. ఇవాళ మీ ఓటు ప్రగతికి ఓటు, ఇవాళ ఓటు మన బంగారు తెలంగాణకు ఓటు మనది. ఇవాళ మన డెవలప్మెంట్, మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం మనం వేసే ప్రతి ఓటు. ఏ సమస్య వచ్చినా ఆ యొక్క ఇక్కడ కార్పొరేటర్లతో సహా, ఎమ్మెల్యేలతో సహా అందరం కూర్చొని పరిష్కరించి. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా భారీ ర్యాలీతో వెళ్లి మేడ్చల్ కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ తో పాటు ముఖ్య నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి కూడా ఇవాళే నామినేషన్ వేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ ఫైల్ చేశారు. మల్కాజ్గిరి కూడా ఈ రోజు గతంలో జరిగినటువంటి ఎన్నికలకు విరుద్ధంగా ఫలితాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోని మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. మినీ ఇండియాగా గుర్తించినటువంటి ఈ యొక్క దేశంలో అతిపెద్ద మల్కాజ్గిరి యొక్క ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించి మోదీ గారిని మళ్ళీ ప్రధాని చేస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఇండ్లను కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలుగా నాంచింది తప్ప ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు, ఒక ఐడియాస్ కాలనీ తప్ప ఎక్కడ కూడా ఒక్క పేద ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు. ఈ రకంగా హైదరాబాద్ నగరానికి అత్యంత ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నప్పుడు కూడా నగరం నుంచి హైదరాబాద్ నగరానికి కేటాయింపులు మాత్రము చాలా తక్కువగా ఉన్నాయి. మల్కాజ్గిరికి జనసేన అభ్యర్థిగా మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మల్కాజ్గిరిలో పర్యటించి ప్రచారం చేస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో కుటుంబ పాలన ప్రతి పార్లమెంటు ఇదే రకంగా కాబోతుంది. అదే రకంగా మీరు దళితులకు మాత్రం అవకాశం ఇయ్యరు. పెద్దపల్లిలో ఏదైతే అన్యాయం జరిగిందో వివేక్ గారికి, మీరు దళితులంతా అన్నదమ్ములుగా ఏకమై ఈరోజు పోరాటం చేసే టైం ఆసన్నమైంది. మనం ఈ ప్రభుత్వం మీద దండయాత్ర ఈ రకంగా ఓట్ల రూపంలో చూపించాలని నేను మనస్ఫూర్తిగా V6 ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తనను నమ్మి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కు రంజిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను మీ గొంతుకనై పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులను తెప్పించి చేవెళ్ల అభివృద్ధికి తోడ్పడతాను. నా నిదానం ఒకటే, అభివృద్ధి, అందుబాటు.
ఈ నిదానంతో ప్రజల వద్దకు వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. వాళ్ళకి వెళ్ళి అందుబాటులో ఉంటాను. నా జీవిత లక్ష్యమే ప్రజాసేవ చేయాలని, చివరి ప్రజానీకానికి నా జీవితం అంకితం చేద్దామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పురుషులకు జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా సేవ్ ఇండియా ఫ్యామిలీ తరపున సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకట మోహన్ రావు నామినేషన్ వేశారు. సమాజంలో పురుషులకు జరుగుతున్న అన్యాయాలపై జాతీయ స్థాయి కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం, ప్రజల మేలు కోసం పనిచేయడమే తాను చేసిన ద్రోహమా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. తనను పోటీకి దూరం చేయడానికే చివరి క్షణంలో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. పైగా కొంతమంది కీలుబొమ్మలతో తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సమయం లేకపోవడంతో ఈసారి పోటీ చేయట్లేదని ప్రకటించారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తనకు టికెట్ ఇస్తానని ప్రకటించి ప్లాన్ ప్రకారం చివరి క్షణం వరకు నమ్మించి సీఎం కేసీఆర్ నిరాకరించారని విమర్శించారు. పెద్దపల్లిలో పోటీ చేసే అవకాశం తనకు లేకుండా చేయడానికే లిస్టు ప్రకటన ఆలస్యం చేశారన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు కొందరు కీలు బొమ్మలతో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయిస్తున్నారని లేఖలో రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి చివరి క్షణం వరకు తెలంగాణ సాధన కోసమే పనిచేశారని గుర్తు చేశారు వివేక్. ఆయన బాటలోనే తాను కూడా పనిచేస్తూ వచ్చానన్నారు. తన తండ్రి వెంకటస్వామి చొరవతోనే 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు వివేక్. కూతురు పెండ్లి సమయంలో జైలుకు పంపినా నాటి సీఎం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఉద్యమంలో రాజీ పడలేదని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బిల్లు సమయంలో టీఆర్ఎస్ కు 2 ఎంపీలే ఉన్నా తాను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదానికి జాతీయ పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరానని లేఖలో రాశారు వివేక్. ప్రజల కోసమే పనిచేయటం, పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల కూడా పటిష్టం చేయటమే తాను చేసిన ద్రోహమా అని ప్రశ్నించారు. తనను పెద్దపల్లికి దూరం చేయటానికి కొందరు కేసీఆర్ తొత్తులు పనిచేశారని విమర్శించారు వివేక్. తనకు సలహాదారు పదవి ఇవ్వడమే పెద్ద మేలు చేసినట్లు చెప్తున్నారని, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు తీసుకోలేదని గుర్తు చేశారు వివేక్. పైగా ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కష్ట నష్టాల పాలైనా పనిచేసుకుపోతున్న తనను ప్రజలకు దూరం చేయటానికి చేసిన ద్రోహం షాక్ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పనిచేయకపోగా కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్ ఇచ్చారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద మనుషులుగా మారారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా నియంతృత్వ పోకడలు వచ్చాయని, ఇవన్నీ జనం తెలుసుకుంటున్నారని చెప్పారు. తగిన సమయం లేకపోవటం వల్ల పెద్దపల్లిలో పోటీ చేయడం లేదని ప్రకటించారు. కష్టంలో తనకు అండగా నిలిచిన మద్దతుదారులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పోటీ చేయకున్నా తనకు శక్తి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు వివేక్. సిటీలో ఎండల తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి 2వ వారం నుంచే దంచి కొడుతున్న ఎండలు. ఉదయం 9 నుంచే బాణుడు బగబగా మండుతున్నాడు. మధ్యాహ్నం అయిందంటే వేడి గాలుల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మార్చి 2వ వారం నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి నుంచే దంచుకొడుతున్నాయి. ఇవాళ సిటీలో 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. దీంతో వేడి గాలులతో మధ్యాహ్న సమయంలో జనం ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 5 దాటినా వడగాల్పులు వీస్తుండడంతో అల్లాడుతున్నారు. బగ్గుమంటున్న ఎండలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల్లో బయటకెళ్తున్న వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగులు, వాటర్ బాటిల్ మస్ట్గా తీసుకెళ్తున్నారు. కాటన్ దుస్తులు వేసుకుంటున్నారు. అయితే సిటీలో చాలా చోట్ల బస్సు షెల్టర్లు లేకపోవడంతో ఎండలోనే నిలబడాల్సి వస్తోందంటున్నారు జనం. రాబోయే 2 నెలల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు మంచినీళ్ల సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నారు. చాలా ఉన్నాయి మేడం. ఈ ఎండలు అయితే చాలా కొడుతున్నాయి ఈసారి అయితే. ఇంకా ముందు ఎట్లుంటుందో నెక్స్ట్ మంత్, ఇంకొక 1 మంత్ 15 డేస్లో ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ, 2 వీలర్స్ బండ్ల పైన తిరిగే వాళ్ళకి కూడా చాలా
ఇబ్బందికరంగా ఉన్నాయి ఎండలు, చాలా బాగుంది. ఇప్పుడే ఇట్లుంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎట్లుంటుందని భయంగానే ఉంది. ఇంట్లో వేడే, బయట వేడే, గాలి కూడా తక్కువనే ఉంది. నేను వాటర్ బాటిల్ అయితే ఎంబడే పెట్టుకుంటున్నాను మేడం. లెమన్తో కూడింది అయితే ఎంబడే పెట్టుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను. ఎండ లేని దిక్కే నిలబడి ఉండడం, బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా జాగ్రత్త. వృద్ధులు మాత్రం ఈ ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లినా కూడా సన్ స్ట్రోక్, మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని టెన్షన్ పడుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నారు. మరోవైపు ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో సమ్మర్ బిజినెస్ కనిపిస్తోంది. దాహాన్ని తీర్చే పండ్ల రసాలతో పాటు కొబ్బరి బోండాలు, నిమ్మ రసాలు కనిపిస్తున్నాయి. పెరిగిన టెంపరేచర్తో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎండ దెబ్బ, వాంతులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. వేసవి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటడంతో జనం భయపడుతున్నారు. గత 10 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. సన్ స్ట్రోక్, గ్యాస్ట్రో రిలేటెడ్ ఫుడ్ పాయిజనింగ్ కేసులతో క్యూ కడుతున్నారు. దీంతో పీహెచ్సీలతో పాటు ఫీవర్ ఆసుపత్రిలో ఈ పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఎండ ప్రభావంతో వృద్ధుల్లో బీపీ అప్ అండ్ డౌన్ సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. ఆసుపత్రుల్లో వీళ్ళ ఓపీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీజన్లో నీళ్లతో పాటు ఫ్రూట్స్, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ తాగడం వల్ల డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు హైపటైటిస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శుభ్రత లేని నీరు కలిపే సోడాలు, చెరుకు రసాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బండ్ల మీద ఫుడ్ తినడము, షుగర్ కేన్ జ్యూస్ తాగడము, ఇది పరిశుభ్రంగా లేని దగ్గర, లేకపోతే పరిశుభ్రం లేని వాటర్ తాగడము, వీటితో ఎక్కువగా సమ్మర్ టైంలో ఇది చూస్తాము గ్యాస్ట్రోఎంటరైటిస్ అని. సో దట్ ఈస్ గ్యాస్ట్రోఎంటరైటిస్. దానికి మనం అవాయిడ్ చేయటం ఎలా జనరల్ పబ్లిక్ అంటే పరిశుభ్రమైన ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి సమ్మర్లో. బాగా దాహం వేసినప్పుడు వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి కాకుండా రాదర్ దెన్ దట్ ఇప్పుడు బాటిల్డ్ వాటర్ అయినా లేకపోతే కాచి వడపోసిన వాటర్ వాళ్ళు తీసుకురావడం అయినా ఇలాంటివి ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు చిన్నారులు, వృద్ధులను బయటకు పంపకపోవడం మంచిదని సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. గొడుగు, చలువ కళ్లద్దాలు, కాటన్ దుస్తులు వాడాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రమైనా ఎండలు తగ్గడం లేదు. ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఎండ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎయిర్ కూలర్స్పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో కూలర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. మండే ఎండల నుంచి రిలాక్స్ అయ్యేందుకు జనం కూలర్స్ వైపు చూస్తున్నారు. అందరి ఆర్థిక స్తోమత తగినట్లుగా ఇప్పుడు మార్కెట్లో కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. బ్రాండెడ్ కంపెనీ నుంచి లోకల్ బ్రాండ్ వరకు ఎన్నో వెరైటీస్ దొరుకుతున్నాయి. వీటిని కొంటూ సమ్మర్లో చల్లదనాన్ని పొందుతున్నారు. వీడియోకాన్, బ్లూ స్టార్, సోనీ లాంటి బ్రాండెడ్ కూలర్లు ధర మార్కెట్లో 5,000 నుంచి 17,000 వరకు ఉన్నాయి. ధర ఎక్కువగా ఉండడమే కాకుండా జీఎస్టీ, ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అయితే ఇంత డబ్బుతో కొనలేని వాళ్లకు 2,000 నుంచి లోకల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి మోడల్స్లో 2 ఫీట్ల నుంచి 5 ఫీట్ల వరకు ఉన్నాయి. తక్కువ ధరకే కూలర్స్ దొరుకుతుండడంతో లోకల్ ప్రోడక్ట్ కూలర్లు కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. మేము బ్యాచిలర్స్ మామూలు కూలర్ కొనుక్కోవాలంటే మామూలు షాపింగ్ మాల్స్లో ట్యాక్సీస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. మేము మళ్ళీ ఇక్కడైతే జర చీప్గా దొరుకుతుంది, ఇంకా మాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూలర్ కొనుక్కొని వచ్చాము. అక్కడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇంకా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే కూడా చేయరు. ఇక్కడ జర మంచిగా ఉంటుంది కాబట్టి కొనుక్కొని వచ్చాము మేము. ఇక్కడ వేసవిలో 3 నెలల కోసం లోకల్ కూలర్లు వాడడం బెటర్ అంటున్నారు జనం. కూలర్ను సరిగా మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుందన్నారు. బ్రాండ్ కూలర్లలో ఉన్న వెరైటీస్ లోకల్ కూలర్స్ లో కూడా ఉన్నాయంటున్నారు. లోకల్ కూలర్లు సైజులో చిన్నగా ఉన్నా సరిపడా చల్లగాలి వస్తుందని చెబుతున్నారు. పైగా లోకల్ కూలర్లకి కూడా వారంటీ ఉండడంతో వీటిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కంపెనీ అంటే మామూలుగా వాడతాం కదా, ఇప్పుడు సమ్మర్లో అదేనంతే పనిచేస్తుంది, ఇదేనంత పనిచేస్తుంది. మాకు సమ్మర్కు మళ్ళీ తీసి వాడేస్తాం అంతే. దీనికి 6 months వారంటీ ఇస్తారు వాళ్ళు, దాని గురించి తీసుకుంటున్నాం మేము. రోడ్ సైడే కాకుండా షాపుల్లో కూడా లోకల్ కూలర్లు సేల్ చేస్తున్నారు వ్యాపారులు. బ్యాచులర్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారంటున్నారు వ్యాపారులు.
ఆల్ టైప్స్ ఉంటాయండి. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన త్రూ మార్కెట్ నుంచి తెస్తాము అసెంబుల్ చేసుకొని. ఇంకోటి జైన్ కంపెనీది అని ఒకటి ఉంది, ఇది 2 కలిపి అమ్ముతాము. 2 feet నుంచి మీకు 5 feet వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఎక్కువ కావాలంటే ఆర్డర్ తీసుకొని మేము కస్టమర్కి డెలివరీ ఇస్తాం. అట్లా 1800 నుంచి స్టార్ట్ ఉన్నాయి మేడం. ఒక 5000 6000 వరకు లాస్ట్ రేంజ్ ఉంది మా దగ్గర. అయితే బ్యాచిలర్స్ ఫ్యామిలీస్, ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ కదా, ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ బ్యాచిలర్స్ వచ్చి తీసుకోపోతారు మన దగ్గర. ఈ సమ్మర్లో బ్రాండెడ్ కూలర్ల కంటే లోకల్ బ్రాండ్కే ఎక్కువ డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. మండుతున్న ఎండలతో జనానికి నీటి గోసలు తప్పడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే సిటీ జనం భయపడుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో జనం నీళ్ల కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. ఏడాదికేడాది సిటీలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని ఏరియాల్లో 2000 అడుగుల లోతుకు వెళ్లినా నీటి చుక్క రావటం లేదు. ఎండాకాలం పూర్తి స్థాయిలో మొదలు కాకముందే నీటి కోసం జనం గోసలు పడుతున్నారు. బోర్లు ఎండిపోయి నల్లా నీళ్లు రాక వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటున్నారు. గుక్కెడు నీటి కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఎండాకాలం వస్తే మాకు గ్రౌండ్ వాటర్ లేవడం కష్టమైపోయింది. అతను చాలా ఇబ్బందికరంగా మనం స్నానం చేసుకోవాలన్నా వాటర్కి చాలా ఆలోచన. అది వచ్చిన ఒక 1/2 hour 1 hour వాటర్ వస్తే అవి మనము ఓ డ్రమ్ము కూడా నిండదు, ఆ వాటర్ వస్తుంది బంద్ అయిపోతుంది అండి. మేము ప్రైవేట్ పరంగా వేరే ట్యాంకర్స్ తెచ్చుకోవాలని కూడా మినిమం 1000-1500 రూపాయలు వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు. మాకు మంత్లీ వచ్చి 10-15 వేల రూపాయలు ఖాళీ వాటర్కు మేము వెచ్చించుకోవాల్సి వస్తుంది. వాటర్ ఏం లేదు ఇప్పటివరకు నీళ్ళు అయితే మాకు. ఒక్కోసారి స్నానం చేసేటప్పుడు కూడా ఆగిపోతాయి నీళ్ళు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 3 రోజులు నీళ్ళు లేవు అసలు. చాలా ఇబ్బంది ఉంది నీళ్ళకైతే. హిల్స్ ప్రాంతంలో సిటీ ఉండటంతో నీళ్ల సమస్య తప్పటం లేదు. అన్ని కొండలే ఉండటంతో ఎక్కువ లోతుకు వెళ్తేనే కానీ నీరు పడటం లేదు. దీంతో భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డులు మాత్రం ఇంకుడు గుంతల నిర్మాణాన్ని నినాదాలకే పరిమితం చేశాయి. దీంతో అంతంత మాత్రంగానే ఇంకుడు గుంతలున్నాయి. సిటీలో 90% వరకు వర్షపు నీరు వృధాగా పోతోందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక ఇళ్లల్లో వానాకాలం పడే వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే ఒక్క కుటుంబానికి 3 ఏళ్ల పాటు నీటి సమస్య రాదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇంకుడు గుంతలపై జనంలో చైతన్యం తేవాలని కోరుతున్నారు. ఈ ఎండాకాలము మనము చూస్తే చాలా గ్రామాల్లో తర్వాత హైదరాబాద్లో కూడా నీటి కొరత తీవ్రంగా ఉన్నది అనేది స్పష్టంగా ఉంది. తర్వాత భూగర్భ జలాలు కూడా దాదాపు 3 నుంచి 5 మీటర్ల వరకు తగ్గిపోయినాయి. ప్రధానంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలని మనం కోరుతూ వస్తున్నాము. అయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చర్యలు వర్షాకాలం కాకుండా ఈ ఎండాకాలం మొదలు పెడితే ఇటు ఇంకుడు గుంతలు కానీ, తర్వాత చెరువుల్లో పూడికలు తీయడము, తర్వాత వర్షాధార ప్రాంతం ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో ఆ క్యాచ్మెంట్ ఏరియా ఇంప్రూవ్మెంట్ చేయడము, ఇట్లాంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చర్యలు ప్రభుత్వము చేపట్టాల్సిన అవసరం స్పష్టంగా కనపడుతుంది. సిటీలో ఇల్లు, అపార్ట్మెంట్ కట్టుకోవడానికే పర్మిషన్ ఇవ్వాలంటే రెయిన్ హార్వెస్ట్ ను నిర్మించాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చింది బల్దియా. కానీ అది కూడా కాగితాలకే పరిమితమైందన్న ఆరోపణలున్నాయి. ఇంటి నిర్మాణానికే స్థలం సరిపోదంటే ఇంకుడు గుంతకు స్థలం ఎక్కడి నుంచి వస్తుందన్నట్లుగా భావిస్తున్నారు సిటీ జనం. కానీ వాటి అవసరాన్ని మాత్రం అర్థం చేసుకోవట్లేదంటున్నారు గ్రౌండ్ వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ అధికారులు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ మనం మొత్తం స్టేట్లో ఆల్మోస్ట్ 966 పీజోమీటర్స్ నుంచి మేము వాటర్ లెవెల్ మానిటర్ చేస్తాం ప్రతి నెలకు. దాంట్లో ఈ విధంగా చూస్తే ఈ నెలలో ఆల్మోస్ట్ మనకు యావరేజ్ వాటర్ లెవెల్స్ 12.53 మీటర్లు ఉన్నాయి బిలో గ్రౌండ్ లెవెల్. మన భూమి నుంచి కింద లోతు పోతే 12.53 మీటర్లో యావరేజ్లో ఉన్నాయి మన స్టేట్లో మొత్తం. సో ఈ ఆల్మోస్ట్ ఈ 4-5 ఇయర్స్ నుంచి రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువని పడుతున్నాయి, అంటే డెఫిసిట్ రెయిన్ఫాల్ పడుతున్నాయి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు చూస్తే మనకు ఆల్మోస్ట్ 16% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది మన మొత్తం స్టేట్లో. అధికారులు, ప్రజలు కలిసికట్టుగా ఇంకుడు గుంతలు నిర్మిస్తేనే రాబోయే రోజుల్లో నీటి సమస్య రాదంటున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే మరో 10 ఏళ్ల తర్వాత బోర్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హెచ్ఎండిఏ చెరువులు కబ్జా అవుతున్నాయి. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. చెరువుల అభివృద్ధిలో భాగంగా పనులు ప్రారంభించడానికి వెళ్లిన హెచ్ఎండిఏ సెక్రటరీ అరవింద్ కుమార్ చెరువు కబ్జాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ అధికారుల నిర్లక్ష్యంతో వేలల్లో చెరువులు కబ్జా అవుతున్నాయి. వేల కోట్ల విలువైన చెరువులు కనిపించడం లేదు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి 4 ఏళ్లవుతున్నా ఎలాంటి రిజల్ట్ లేదు.
అయితే వీటిని కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువులను కాపాడటంతో పాటు సుందరీకరించాలని గతంలో హెచ్ఎండిఏ నిర్ణయించింది. దీని కింద మొదటి దశలో 20 చెరువులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నగర శివార్లోని జిల్లెలగూడలోని చందన్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టింది హెచ్ఎండిఏ. ఈ పనులను మున్సిపల్ శాఖ సెక్రటరీ హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ ప్రారంభించారు. హెచ్ఎండిఏ ఏరియాస్లో ఉన్న చెరువులకి హెచ్ఎండిఏ ద్వారా క్లీనింగ్ జరుగుతుంది. సో మెయిన్గా అట్లా వాటర్ హయాసెంత్ క్లీన్ చేయడానికి, ప్లస్ సీవేజ్ ఎక్కడి నుంచి వస్తుంది సీవేజ్ డైవర్షన్ చేయడానికి ప్యారలల్గా అది వర్క్ చేస్తాము. ఇటువంటి లేక్కి ఇప్పుడు ఇందులో ఒక 30 ఎకరాల ఏరియా ఉంటే సుమారుగా ఒక 20 నుంచి 25 డేస్ పడుతుంది ఇది క్లీన్ చేయడానికి. కానీ సీవేజ్ డైవర్షన్ చేయకుండా మళ్ళీ వాటర్ హయాసెంత్ వస్తుంది కాబట్టి హెచ్ఎండిఏ ద్వారానే సీవేజ్ డైవర్షన్ కూడా మేము ప్యారలల్గా ప్లాన్ చేస్తున్నాము. సో లాస్ట్ ఫిబ్రవరిలో డిసిజన్ తీసుకుంటే హెచ్ఎండిఏ పరిధిలో ముందు 20 లేక్స్ అట్లా క్లీన్అప్ టేకప్ చేసి తర్వాత మిగతా లేక్స్ టేకప్ చేస్తాము. పనులు ప్రారంభించేటప్పుడు హెచ్ఎండిఏ అధికారులను చెరువు విస్తీర్ణం అడిగి తెలుసుకున్నారు హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్. 51 ఎకరాల్లో విస్తరించి ఉన్న చందన్ చెరువు సగానికి పైగా కబ్జా అయినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓ ఫంక్షన్ నిర్వాహకులు ఏకంగా చెరువులోనే రోడ్డు వేసుకుంటూ మొక్కలు నాటారు. ఎఫ్టీఎల్ బౌండరీస్ ఉన్నా వాటిని తొలగించి కబ్జా చేసినట్టు తెలవటంతో అధికారులపై సీరియస్ అయ్యారు హెచ్ఎండిఏ కమిషనర్. వెంటనే చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ కన్సర్న్ ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంటే హెచ్ఎండిఏ ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో ఒక కమిటీ ఫామ్ చేసి ప్రతి లేక్కి ఎఫ్టీఎల్ లిమిట్ ఫిక్స్ చేస్తున్నాం. ఎఫ్టీఎల్ అంటే హై ఫ్లడ్ లెవెల్, ఎక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్కి లిమిట్ ఫిక్స్ చేస్తున్నాము. దాంట్లోపల ఎటువంటి ఏమేమి అక్రమాలు ఉన్నాయి దాని మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హెచ్ఎండిఏ లేక్ వింగ్ అధికారులు. చందన్ చెరువు ఆక్రమించిన వారికి త్వరలోనే నోటీసులు ఇస్తున్నట్టు చెప్పారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీలో హెచ్ఎండిఏ కోఆర్డినేట్ విత్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్తోని మేము కలిపి చేస్తున్నాము. ఈ ఫర్దర్గా ఇప్పుడు ఇటువంటి ఆక్రమణలు ఏమున్నా కూడా దాన్ని మనం ఎల్పిసి దృష్టిలో తీసుకొచ్చేసి కన్సర్న్ రెవెన్యూ వాళ్ళతో చెప్పి వాళ్ళతో రిమూవల్ ఏమున్నా కూడా తీయించడం జరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3000కు పైగా చెరువుల్లో సగానికి పైగా ఆక్రమణలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకుని చెరువులు కాపాడాలని కోరుతున్నారు ప్రజలు, పర్యావరణవేత్తలు. ఉప్పల్ బగాయత్ ప్లాట్ల కొనుగోలుదారులకు అవగాహన సదస్సు నిర్వహించింది హెచ్ఎండిఏ. ఇక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను వివరించారు అధికారులు. ఉప్పల్ బగాయత్ స్థలాలు సిటీకి సెంటర్లో ఉన్నాయని, ఇక్కడ మల్టీపర్పస్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇస్తామన్నారు. కాలుష్యకారక కంపెనీలు తప్ప అన్ని రకాల నిర్మాణాలు చేపట్టవచ్చని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం పూర్తిగా డెవలప్ చేశాము. ఇందులో 60 ఫీట్ల రోడ్లు, 80 ఫీట్లు, 100 ఫీట్ల రోడ్స్ మాత్రమే పెట్టాము. అంతకంటే తక్కువ ఎక్కడ పెట్టలేదు. ఆ రోడ్ బిర్తుని బట్టి, ఆ ప్లాట్ సైజుని బట్టి వాళ్ళు హైట్ అనేది నిర్ణయం చేసుకోవచ్చు. ఒకవేళ 100 ఫీట్ రోడ్కు 1000 గజాల పైన, 2000 గజాల పైన అట్లా ఉంటే అన్లిమిటెడ్ అంతస్తులు కూడా కట్టుకోవచ్చు. ఇది మనం పూర్తిగా డెవలప్ చేశాము. దీనికి ముందు మెట్రో రైల్వే స్టేషన్ పెద్దది మేజర్ సెంటర్ అక్కడే ఉంది 100 ఎకరాల్లో. దాని పక్కన శిల్పారామం చేశాము. మూసి కూడా సుందరీకరణలో భాగంగా శుద్ధి చేయడం త్వరలో చేస్తాం. తర్వాత ఇప్పుడు 3 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఇస్తాము. ఇది పీపీపీ మోడ్లో అక్వైర్ చేసినటువంటి ల్యాండ్. ఇక్కడ ఒక మంచి టౌన్షిప్ కట్టాలనేటువంటి ప్లాన్తో అక్వైర్ చేసినటువంటి ల్యాండ్. ఇది అక్వైర్ చేసినప్పుడు మనం నార్మల్గా కంపెన్సేషన్ ఇస్తాం, కానీ ఇందులో రైతులను కూడా భాగస్వామ్యం చేస్తాం. రైతులకు కూడా డెవలప్డ్ చేసిన ప్లాట్లో ఎకరంకు 1000 గజాల చొప్పున ఇవ్వడం జరిగింది. అట్లా అందరికీ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పేరు మీద నిబంధనలకు విరుద్ధంగా లోన్స్ ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న 8 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ ఎలైట్ కనెక్ట్ కేర్ సంస్థ ప్రతినిధులు మోసం చేస్తున్నారని చెప్పారు సిపి అంజన్ కుమార్. ఇప్పటి వరకు 600 మందిని 25 కోట్ల మేర మోసం చేసినట్లు చెప్పారు. సంస్థకు సంబంధించి కొన్ని బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేశామన్నారు సిపి. రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. They used to collect debit card details, తర్వాత one time password OTP and e-process లో fraudulently transferring the money from the customer's bank account to their account. ఈ సందర్భంలో టోటల్ సీజర్ 80,000 క్యాష్ రూపీస్ సీజర్ జరిగింది. 2 ల్యాప్టాప్స్, 1 router, 34 wireless telephones,
42 mobile phones, 21 SIM cards, 60 long notebooks ki seizure jarigindi. Tarvata konni bank accounts kuda law prakaram it has been frozen. The entire process lo arrested person peru number 1 Asha Kumari Amar Neni, age 38 years, resident of Nizampet, working as manager. Then Rangaswamy Gopi, age 27 years, resident of Banjara Hill, originally native of Chennai, working as manager. Tarvata, apart from the 8 accused, 54 other persons ki CRPC 41A prakaram notice kuda issue aindi. Both accused, particularly Asha Kumari and Rangaswamy Gopi, they had recruited more than 60 members as telecallers. Oka private company పేరు మీద sometimes Mahindra Finance that 10 lakh ki loan istamu oka cheap rate of interest lo 6.5% interest they used to trap the customer. సిటీలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేసింది. ఉప్పల్ డిపో దగ్గర శ్రీ మాంగళ్య షాపింగ్ మాల్ను మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్లో వెరైటీ డిజైన్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయన్నారు కాజల్. సిటీలో తమ రెండో బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందంటోంది యాజమాన్యం. మంగళ్య షాపింగ్ మాల్ 5th స్టోర్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఈ మంగళ్య షాపింగ్ మాల్ నా కోసం ఒక హోమ్ లాగా ఫీలింగ్ అండ్ మీ అందరికీ చాలా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా 100 స్టోర్స్ ఓపెన్ చేయండి and wish you all the best. Thank you so much. They have a lot of different varieties. They have sarees, different dress materials, clothes for children, men, all sort of clothes for just everybody, so of all age groups. So please come here, shop. They have beautiful collections of pattu sarees, and what I'm wearing is a gorgeous piece from here. And I think that all of you should come here and definitely shop. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.